ఏమోరా, నాకు అన్ని ఇట్లే అవుతుంది. అట్లేం కాదులేరా, రేపు మళ్ళీ అంత మామూలు అయిపోతుంది. రే లక్ష్మి, నీకు ఒకటి చెప్పాలరా. చెప్పరా. నువ్వు మళ్ళీ రాకేష్ గారిని చెప్పకూడదు. వాడు కాలేజ్ అంతా చెప్పుకొని తిరుగుతాడు. నేను చెప్పనులేరా అబ్బా. కాలేజ్లో కుమారికి ముద్దు పెట్టేస్తుండ్రా. రే ఎట్లరా ఒప్పుకున్నా కుమారి? ఆ పాప కోపం వచ్చి నేను పక్కకు దోసేసి వెళ్ళిపోయారా. రే నువ్వు చెప్తాంటేనే ఒళ్ళంతా జిల్లంటుంది. నీకేం భయం కాలేదరా? అప్పుడేం అనిపించలేదురా, కానీ కుమారి నా గురించి తప్పుగా అనుకుంటాంది. ఇంకా ఆ పాపకు నా ముఖం కూడా చూపించలేదు. కుమారి నాతో మాట్లాడదంటేనే ఏమేమో అయిపోతాందిరా. కడుపులో పేగుల్ని గట్టిగా పట్టుకొని పిసికేస్తానట్లు అనిపిస్తాందిరా. రే లక్ష్మిగా వచ్చి ముడగరా, రాత్రి పుట్టేందిరా నీ పెత్తనాలు. వస్తా ఉండమా. సరేరా, లేట్ అయితే మళ్ళీ మా అమ్మ అరుస్తా అంటుంది, పోయి పనుకుంటా. నువ్వేం టెన్షన్ పడద్దు, రేపు కాలేజీలో మాడదాం, సరేనా?